ఈరోజు దండేపల్లి మండలంలో ఎలా ముఖ్య నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే మరి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో సుప్రీంకోర్టు ఏదైతే వర్గీకరణ అంశము మరి ఖచ్చితంగా వర్గీకరించాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి దాని అనుసారము మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మరి దాంట్లో మా నేత కానీ సమాజం యొక్క స్థితిగతులు ఏంటి, మరి దాని మీద మనం అనుకూలమా వ్యతిరేకమా అనే విషయం మీద మరి ఇలా మా రాష్ట్ర నాయకులు కూడా అందరూ కూర్చొని మొన్న 7వ తారీఖు రోజున మరి హైదరాబాద్లో భారీగా అందరూ కూర్చొని కూడా సమాలోచన చేసినటువంటి సందర్భం. మరి ముఖ్యంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఇలా 59 కులాలలో ఇలా మాదిగానే ఒక 2 కులాలకు మాత్రమే ఆ వర్గీకరణలో న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఏదైతే ఈ ఉపకులాలు ఉన్నాయో 59 ఉపకులాలలో ఇలా 57 ఉపకులాలు ఇలా ఒకటిగా కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఏంటంటే వర్గీకరణ జరిగినట్లయితే ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు మరి వర్గీకరణ జరిగినటువంటి సందర్భంలో మా నేతకాని సమాజానికి చాలా వేలాది ఉద్యోగాలు పోయి మాకు అన్యాయం జరిగినటువంటి సందర్భం. మేము అనుకూలము కాదు, వ్యతిరేకం కాదు. మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వర్గీకరణ చేసినట్లయితే మాకు జనాభా ప్రాతిపదికన మాకు వర్గీకరించాలి. మరి అంతేకాకుండా ఏదైతే మాకు జిల్లాల వారీగా రకరకాల పేర్లతో పిలువబడుతున్నామో ప్రతి ఒక్కరికి కూడా నేతకాని సర్టిఫికెటే ఇవ్వాలి. వాళ్ళు ఏ సర్టిఫికెట్ అడిగినా నేతకాని సర్టిఫికెటే ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ రకంగా మరి ప్రభుత్వం కూడా మాకు చొరవ చూపించాలి. అంతేకాకుండా ఇలా 18 నుంచి 20 లక్షల పైబడి జనాభా ఉండి కూడా ఇలా మాలమాల్యాలకు 1 లక్ష 2 లక్షలు అటో ఇటో ఉన్నా కూడా ఇంతవరకు కూడా కనీసం ఒక చట్టసభల్లోకి పోయి ఒక మంత్రిగానో ఒక డిఎస్పీగానో ఎస్పీగానో ఐఏఎస్ ఐపీఎస్ రాష్ట్రపతి ఎలాంటి పదవులు అనుభవించినటువంటి నిగూఢంతకరంలో మరి మా సమాజం కొట్టుమిట్ట ఆడుతూ ఉంది. ఎలాంటి పదవులు మేము అనుభవించలేదు. కానీ ఇప్పటికి కూడా మాలమాదిగ సోదరులే అన్ని రంగాలలో అన్ని పదవులు అనుభవించినటువంటి పరిస్థితి. అందుకే ఇలా వెనుకబడ్డ పరిస్థితులలో మా నేతకాని సమాజం ఇలా ఏదైతే జనాభా ప్రాతిపదికన మరి మా రిజర్వేషన్లు మాకు వచ్చేలాగా మరి అదేవిధంగా మాకు మా కార్పొరేషన్ కూడా మరి ముఖ్యమంత్రి గారు ఇస్తానటువంటి సందర్భం మరి మేము వెల్కమ్ చెప్పినాము. ఖచ్చితంగా మా కులానికి నేతకాని కార్పొరేషన్ ప్రకటించాలి. అంతేకాకుండా ఇప్పటికి కూడా మా నేతకాని సమాజం నుంచి ఇవాళ 18 నుంచి 20 లక్షల పైబడి ఉండి కూడా కనీసం ఒక ఎమ్మెల్సీ కానీ ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ ఏ పార్టీ కూడా ఇవ్వనటువంటి సందర్భం. అందుకే ఆ నామినేటెడ్ పోస్ట్ కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పిండ్రో మరి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మాటలే కాకుండా మరి వాస్తవంగా కూడా మరి వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారంగా మరి వాళ్ళ హామీని నెరవేర్చడానికి మరి మాకు ఒక నామినేటెడ్ పోస్ట్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి ఖచ్చితంగా మాకు పదవినిచ్చే మరి ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకోవాల్సింది ఉందని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటా ఉన్నాం. అదే రకంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతకాని కుల బాంధవులందరూ కూడా అందరూ మండలాల వారీగా జిల్లాల వారీగా మరి ప్రతి ఒక్క జాగాలో కూడా కమిటీలు వేసి ఏదైతే ఇప్పుడు మన రాష్ట్ర కమిటీ మరి పిలుపునిస్తా ఉందో ఆ పిలుపుని అందుకొని ప్రతి మండలం నుంచి కూడా వందలాది మందిగా తరలి వెళ్ళి మనం ఒక భారీ బహిరంగ సభ ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. ఆ రకంగా ఈ గవర్నమెంట్కు తెలిసేలాగా అన్ని పార్టీలు కూడా చూసేలాగా మనం అంటే ఏంది, మన బాధ అంటే ఏందో తెలియపరిచేలాగా మరి హైదరాబాద్ వేదిక ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి దానికి ఈ కుల బాంధవులందరూ కూడా ఐక్యమత్యంతో ఉద్యోగస్తులు, రాజకీయవేత్తలు, ఆర్థికవేత్తలు అందరూ కూడా కొంచెం ఆర్థికంగా కూడా సపోర్ట్ చేస్తూ మరి ఆ బహిరంగ సభని సక్సెస్ చేయాలి. మరి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు వేయాలంటే కూడా అందరు కూడా కలిసికట్టుగా మరి ఎవరైతే కొంచెం తెలివిగా మరి సమాజంలో తిరుగుతూ అవేర్నెస్ చేసే వాళ్ళు ఎవరైనా ఆర్థికంగా లేకున్నా కానీ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ మరి ఈ సంఘాలను అభివృద్ధి చేస్తూ మన సమాజాన్ని డెవలప్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కంకుల సిద్ధులై ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నేను మీ గోల్లా రాజమల్లు ఈరోజు ఈ మండలంలో దండపల్లి మండలంలో మరి ఇక్కడ మరి జాడి ఇసాకర్ గారు మరి దూట సాయి గారిని ఈ మండలానికి ఇన్ఛార్జిగా మేము ప్రకటించడం జరుగుతూ ఉంది. ఇలా ఈ మండలు గ్రామ కమిటీలు వేసిన తర్వాత మళ్ళీ వెంటనే మండల కమిటీ వేయడమే కాకుండా అన్ని విధాలుగా అన్ని ఉద్యమాలలో కూడా మరి ఈ మండలం నుంచి ప్రతి ఉద్యమంలో కూడా ముందుంటామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై నేతకాని.